హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలవడంపై చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. జగన్పై కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని తేల్చి చెప్పారు. మనది ప్రజాస్వామ్య దేశమని ఎవరినైనా కలవచ్చని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు జగన్ ఒక్కరే వెళ్లలేదని, ఆయన వెంట ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు. అసలు మోదీని కలవడానికి కేసులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కేసులనేవి కోర్టుల విషయం అన్నారు. కాగా జగన్ ప్రధాని మోదీని కలవడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ కు మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి సిద్ధార్థనాథ్ సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈడీ, సిబిఐ కోర్టుల్లో 12 ఛార్జిషీట్లలో నమోదైన ఆర్థిక ఉగ్రవాది జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా దురదృష్టకరమని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల వల్లే ప్రధాని మోదీని జగన్ కలిశారని ఆరోపించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.